రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో సాగు చేస్తున్న రైతులందరికీ రైతు భరోసా తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు। ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి సామెల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో రైతులకు అనేక హామీలు ఇచ్చిందని, అందులో భాగంగానే రైతులను అప్పుల ఊబి నుంచి బయటపడేయడం కోసం వ్యవసాయ పెట్టుబడికి సాయం కింద ఎకరాకు సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున రైతులకు అందిస్తామని చెప్పింది। ప్రస్తుతం ఎకరాకు 6,000 రూపాయలు మాత్రమే ఇస్తుందని, అది కూడా ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న జిల్లాలోని 9 మండలాలకు ఇవ్వటం లేదన్నారు। రైతుల పట్ల కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఇబ్రహీంపట్నం మండలంలో సాగు చేస్తున్న రైతులకు రైతు భరోసా నిధులు వెంటనే నశించాలి। రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి, భరోసా నిధులు వెంటనే ఇవ్వాలి। సాగు చేస్తున్న రైతులందరికీ రైతు భరోసా నిధులు వెంటనే, రైతు భరోసా నిధులు వెంటనే ఇవ్వాలి। ఇబ్రహీంపట్నం మండలంలో సాగు చేస్తున్న సాగు చేస్తున్న రైతులకు రైతు భరోసా, రైతుల పట్ల కాంగ్రెస్ మొండి వైఖరి, రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి। తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల మధ్యలో వివక్షత తీసుకురావడానికి పూనుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది। రైతాంగం అంతా కూడా, రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఓట్లేసి పోయిన ప్రభుత్వం బాగలేదు, ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే బాగుంటుంది, రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడానికి బాగుంటుంది అనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నికల్లో అధికారంలోకి తీసుకొస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి 9 మండలాలకు సంబంధించింది। ఈ 9 మండలాల్లో ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్నాయి కాబట్టి ఆనుకొని ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించింది ఆకుకూరలు పండిస్తూ ఉన్నారు, అదేవిధంగా కూరగాయలు అమ్ముకుంటా ఉన్నారు। వీళ్ళు ఆర్థికంగా డెవలప్ అయ్యారు కాబట్టి వీళ్ళందరికీ కూడా రైతు బంధు మేము ఇవ్వలేమనే ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి ధోరణి చూస్తే నిజంగా రైతుల మీద ఇది రైతు ప్రభుత్వం కాదు, రైతుల మీద కక్ష ప్రభుత్వంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం। రంగారెడ్డి జిల్లానే కాదు, ఇక్కడే ఉన్నటువంటి మేడ్చల్కు సంబంధించింది, సంగారెడ్డికి సంబంధించింది అనేక జిల్లాల్లో ఔటర్ రింగ్ రోడ్డు ఎంత దూరం అయితే ఉందో అంత దూరం ఆనుకొని ఉన్నటువంటి అన్ని మండలాల్లో కూడా ఈరోజు రైతు బంధుకు సంబంధించింది వేయకుండా కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది। రంగారెడ్డి జిల్లాలో సుమారు 1,00,000 వరకు రైతులందరూ కూడా సాగు చేసుకొని బతుకుతూ ఉంటే ఈ రైతులందరి మీద కూడా ఈరోజు కక్షపూరితంగా రైతు భరోసా ఇవ్వకుండా ఈరోజు కాలయాపన చేస్తూ ఉన్నాడు। నిజంగా స్థానికంగా ఉన్నటువంటి మల్రెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యే గారు కూడా మంత్రి పదవి కొరకు ఆరాటపడుతుండు తప్ప ఇక్కడ ఉన్నటువంటి రైతుల గురించి పట్టించుకున్నటువంటి పాపన పోతలేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం। మంత్రి పదవి కావాలా, ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం కావాలన్నా, నిజంగా నీకు మంత్రి పదవి కాకపోతే రాజీనామా చేస్తున్నావు। ఈరోజు రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డు ఆనుకొని ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగం అంతా వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు। ఆ వ్యవసాయం చేసుకుంటున్నటువంటి రైతులందరికీ కూడా భరోసా ఇవ్వడం లేదు। ఎప్పుడు రాజీనామా చేయి మల్రెడ్డి రంగారెడ్డి అని ఈరోజు మల్రెడ్డి రంగారెడ్డిని కూడా ఈ ధర్నా సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం। అందుకనే రంగారెడ్డి జిల్లాతో పాటు అన్ని గ్రామాల్లో, రాష్ట్రంలో ఔటర్ రింగ్ రోడ్ ఆనుకున్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా రైతాంగం ఉంది। ఆ రైతాంగానికి అందరూ కూడా ఖచ్చితంగా రైతు భరోసా ఇవ్వాలి। ఇబ్రహీంపట్నం మండలంలో సుమారు 25,000 మంది రైతులు ఈరోజు వ్యవసాయాన్ని సాగు చేసుకుంటూ ఉంటే యాసంగి పంట కాలం కాని రోజుల్లో అగ్రికల్చర్ అధికారులతోటి ఈరోజు సర్వే చేయించి ఈరోజు రంగారెడ్డి జిల్లాలో 12,500 మంది ఈరోజు రైతు భరోసాకు సంబంధించింది అర్హులు అనేది ఈరోజు అగ్రికల్చర్ అధికారులు కూడా చెప్తా ఉన్నారు। 12,500 మంది కాదు, రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం మండలంలో ఉన్నటువంటి 25,000 మందికి సంబంధించింది ఈరోజు సాగు చేసుకుంటా ఉన్నారు। వాళ్ళ మీద భూమి హక్కు పట్టాలు పొందినటువంటి పరిస్థితి ఉంది। వాళ్ళందరూ కూడా రైతు భరోసా ఇవ్వకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుపడుతూ ఉంది। ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వారం లోపల, ఈరోజు సోమవారం, వచ్చే సోమవారం లోపల ఇట్లా రైతు భరోసా రైతుల ఖాతాల్లో పడకపోతే ఖచ్చితంగా హైవే రోడ్లన్నింటినీ దిగ్బంధం చేస్తాం, ప్రభుత్వ ఆఫీసులన్నింటినీ కూడా దిగ్బంధం చేస్తాం। రైతులు మేము రాజకీయ పార్టీలకు అతీతంగా రైతులందరినీ కూడా సమీకరించి ఖచ్చితంగా రైతులకు అండగా ఉంటాం। రైతు భరోసా వచ్చే వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామనేది ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం।